కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. ఈ గొంత బాత వచ్చగదే. ఇస్ ఇట్? అయ్యా ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షట్ అప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో. మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షనా? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, మేము చెప్పేది ఏంటంటే ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపెట్టి ఉంటాయి. ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయనుకున్నాను. నా కరుణాహృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారు? ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్, బాయ్ మిలిటరీ మియావ్. సత్యం, ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు, ఉద్ధరణ కాఫీ పోయివే. ఇస్తా. కాఫీ కాదు, కుంకుడు పులుసు పోస్తాం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి. దానికే నా ఉత్తరం రాస్తున్నారు? కాదే, ఉద్యోగ ప్రయత్నం. దానికే అయి ఉంటుందిలేండి. ఇందా. థ్యాంక్ యూ. తల్లో పెట్టండి. అలాగే. ఈ బేబీ ఎవరే బాబు? ఒక్కసారి నా ఫేస్ కేసు చూడవే. ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో అమ్మాయిని చూసి నవ్వితే అది దడుసుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది. నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది? నంగనేచ కబులు చెప్పకండి. పెళ్లి కూడా చేసుకుంటానన్నారని, మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా. నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందామనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం, అంతోటి పర్సనాలిటీ నాది. మా నాన్నని రమ్మని రాశానులేండి, అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న తదినాలకు తోడు. ఎక్కడికే? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిది బాబు? ఉత్తరం రాసి నా కొంపకి కొరివి పెట్టావు కదే. ఏమిటి పాపారావు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటి బాబు? ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. కృష్ణుడు పోజ్ ఇదే కదా. ఆఫీసర్లా ఆ వేషం ఏమిటండి బాబు? అవునా, చాలా బాగుంది. అంటే ఎవరిది? కిరణ్ అనుకుంటానండి. పైన డాబా మీద ఆరేసింది. ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావుది. బాబు ఆ చెప్పు నాది. ఉండేమండి, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే. ఇక నుంచి ఆ లూజు పని లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళాం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే. ఏ తీరుగా నన్ను దయచూచెదవోయిన వంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైన కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండును. దిగారా? ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు, ఈ పిల్ల ఎవడోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతాడు. అలాగునునా? వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే అల్లుడు. ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగులో దొంగిలించగలిగితే పోయి. ఏ లాగు లేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో, ఆ కథ ఏమిటో నాకు తెలియదు మావగారు. మొహమాట పడకోయి ఓ రసికాగ్రేసర చక్రవర్తి. ఇంతకీ ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? ఏమా నాన్న ఉత్తరం రాశాడు. ఏమని? అల్లుడు, ఇంతకు ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కల పాడు, వయస్సు 630 ఏళ్ళు. చాలా అలాగునా? అమ్మా అమ్మా, మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అపారా, వస్తున్నానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు, వెళ్ళు. పదా. నమస్కారం. నమస్తే. అదేమిటి
ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. పద పద పద. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి. ఇవ్వండి, 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పెలా ఉంటుంది? అమ్మో, రా వెళ్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బ. కొంచెం చిల్లర చిల్లర. చిల్లరా? మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా ఓహో అదా. కళ్ళు మూసుకో. నా చేతిలో చిప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఒరేయ్, ఆ? ఇటు రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక ఆ అను. ఎందుకు, నువ్వు డాక్టర్వా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో నా స్టాంపు. అమ్మో నా స్టాంపు. ఏమండి, చిన్న కుర్రాన్ని చూసారేట ఏమన్నా? తెలియదు బాబాయ్, ఫోన్ నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు. చచ్చిన వదలం. అమ్మో నా స్టాంపు. సార్, నా స్టాంపు సార్. 20 పైసలు సార్. కుర్రాడు సార్. నాలుగు సార్. ఏమిటయ్యా, ఏమిటి? స్టాంపు సార్, రెవెన్యూ స్టాంపు, 20 పైసలు. స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి, దానికోసం స్టాంపు. ఇవాళ ఆఖరి రోజు. ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో, ఇప్పుడే వస్తా. సార్, ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను. ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. నమస్కారం. ఏమో కాలే, నేను చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్లోనే చేశాం గురూజీ. ఏం ఆర్డర్లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు. కళ్యాణి రాగం వాడితే కాళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురుజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సిందే నేను, నాన్న. ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. ఉందా? నువ్వు వెనకెళ్ళవా? అలాగే. ఎలా ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసి తీర్చుకుంటున్నట్టుంది. అది నువ్వు ఏడుస్తున్నావు. నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురుజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ. ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు. చూపిస్తా. మొగాళ్ళే గెలిచారు. అందరి నుండి రక్క ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు 6 కొట్టలేదనుకో పగులుద్ది.
అరే రింగ్ రోడ్ చూపెట్టి కనుగొడుతుంది ఆ చీర జారింది పాట జారింది అని సల్లు గార్చుకుంటూ కొట్ట కూడా వదిలేస్తావా జారింది ఓకే ఓకే 6 కొడతా డైరెక్ట్ 6 దేడి దిమాగ్ ముంగడవా సారీ సారీ మేడం సారీ ఓకే రెడీ అత్తమ్మా ఆగో అమ్మా క్యాచ్ పడదు డైరెక్ట్ 6 అరే